నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చిన కేసీఆర్ మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కింది కొనియాడిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులపై శ్వేతపత్రం విడుదల చేయండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమా డిమాండ్ బీఆర్ఎస్ లో సరైన గుర్తింపు గౌరవం ఇవ్వకుండా వేధిస్తున్నారు ఎమ్మెల్యే రాజయ్యపై జానకిపురం మహిళా సర్పంచ్ కుర్చపల్లి నవ్య ఫైరు హైదరాబాద్ లో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు కాంట్రాక్టర్లతో మాట్లాడి పనుల వివరాలను తెలుసుకున్నారు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని దాదాపు పూర్తి కావచ్చాయని వారు ఆయనకు వివరించారు సచివాలయం బయట రోడ్లను సీఎం పరిశీలించారు భవనం మొత్తం కలియ తిరుగుతూ అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ విప్ బల్క సుమన్ అధికారులు ఉన్నారు ఓకే ఓకే సైడ్ అన్న కొంచెం సైడ్ జరగరా ప్లీజ్ ఓకే ఏం పని
ముందుకే మూవ్ ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి కొనియాడారు. బాపట్ల 24వ వార్డులో 130వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాగిత సుధీర్ బాబు, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, నక్క వీరారెడ్డి, షేక్ అఫ్జల్, సికే నాయుడు, ఆడే క్యాథరిన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అందరూ నిన్న మొన్న ఈరోజు 15వ సచివాలయానికి సంబంధించినటువంటి వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, ఇక్కడ నాయకులు అందరూ కూడా చక్కగా సమన్వయంతో ఈ గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటానికి మీ అందరికీ అభినందిస్తాను. నిజంగా ఈరోజు మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. దీంట్లో మహిళా సాధికారతకి పెద్దపీట వేస్తూ గత 3.5 సంవత్సరాలుగా మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి ఆ నిర్ణయాలు ఎంత గొప్ప నిర్ణయాలంటే నేను ఒక రకంగా నేను అదృష్టవంతుడిగా భావిస్తాను. నేను చైర్ చేసినప్పుడే మహిళలకు సంబంధించి నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్ చట్టం చేసింది నేనే చేశాను. అలాగే ఇవాళ ప్రతి దాంట్లో కూడా సమాన భాగం మహిళలకు ఇవ్వాలని, జనాభా ప్రాతిపదికలు చూస్తే కూడా సగభాగం ఉన్నటువంటి మహిళల్ని మరి వారికి తగ్గటువంటి సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి, మహిళని గౌరవించిన ఏ సొసైటీ అయినా అభివృద్ధి చెందుతుందని, మహిళకి ఎక్కడ గౌరవం చెప్తుందో ఆ ఇల్లు బాగుంటుందని చెప్పి ఎప్పుడు కూడా చెప్తాను, పెద్దలు చెప్పుకుంటారు. మరి ఆ క్రమంలో సరే ఈ రోజుకి కూడా ఆ డిస్పారిటీ ఉన్నది, ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక ఇనిషియేటివ్స్ చాలా మందికి ఆదర్శప్రాయంగా నిలబడుతుంది. ఈరోజు ఇప్పుడే చూస్తూ ఉన్నాం, ఇక్కడ సచివాలయ వ్యవస్థలో లేకపోతే వాలంటీర్ వ్యవస్థలో సగం మంది మీరే ఉన్నారు, మీరు ఎక్కువే ఉన్నారు, 75%. అంటే గతంలో ఇప్పుడు కూడా ఇంటికే పరిమితమైనటువంటి మహిళ ఈరోజు అన్ని రంగాల్లోనూ ముందుకు వస్తామన్నమాట. వాస్తవం ఆకాశమే హద్దుగా ఎక్కడ కూడా అవధులు లేకుండా ముందుకు వెళ్తున్నటువంటి మీరు మరింత పురోగతి సాధించాలని చెప్పి నేను మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రంలో జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమా డిమాండ్ చేశారు. దొంగ ఓట్ల పరిస్థితి వైసీపీ తీసుకువచ్చిందని ఆరోపించారు. పాల రైతులను ఎవరు దోచుకుంటున్నారని ప్రశ్నించారు. తమ పార్టీ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర అధికార పార్టీకి వణుకు పుట్టిస్తుందని వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్ర రికార్డు సృష్టించబోతుందని, ప్రభుత్వం చేస్తున్న దోపిడీపై లోకేష్ ఎక్కడికక్కడ ఎలుగెత్తి చాటుతున్నారని చెప్పారు. ఎక్కడన్నా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నాడా? అమూల్ డైరీ జిల్లాకి ఎందుకు రాలా? కర్నూలు డైరీ అమూలాడికి ఎందుకు కట్టబెడుతున్నారు? ప్రకాశం డైరీ ఎందుకు అమూల్కి అప్పు చెప్పారు? పాల రేట్లు ఈ జిల్లాలో ఎంత వస్తున్నాయి?
సామాన్యుడికి డబ్బులు వస్తున్నాయా? మీ డైగలకే పాలు పోయాలి కదా. మొత్తం ఖనిజ సంపద ఏంటి? ల్యాండ్, శాండ్, వైను, మైను, సెంటు పట్టాలతో సహా జిల్లా అంతా దొంగల దోపిడీలాగా ఎమ్మెల్యేలు మంత్రులు దోపిడీ చేస్తా ఉంటే లోకేష్ బాబు బట్టలు తీసి మీ అవినీతి చరిత్ర అంతా చెప్పాడు. దమ్ముగా ధైర్యంగా ప్రజల ముందు ప్రజల మధ్యలో మాట్లాడాడు. ఇంకా ఏం చర్చ కావాలి? కుర్చీ లాక్కెళ్ళే ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో? స్టూల్ లాక్కెళ్తావా? కుర్చీ లాక్కెళ్తావా? నీ కుర్చీ ఎట్టాగో ప్రజలు లాగేస్తారు జగన్ రెడ్డి. రోడ్డు మీద కుర్చీ లాక్కునే అంత అభద్రత బాగున్నాం. అరే మాట్లాడే మైకి లాక్కుంటారా? చంద్రబాబు నాయుడు గారు గోదావరి జిల్లాకి వెళ్తే అనపర్తిలో 7 కిలోమీటర్లు నడిపించారు రాత్రిపూట. ఆయన మాట్లాడే వ్యాన్ మీద మైక్ లాక్కోవాలనే ప్రయత్నం చేశారు. లోకేష్ బాబు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు స్టూల్ లాక్కుంటున్నారు. నీ పోలీసులు ఇవాళ యంత్రాంగం ఎంత దిగజారిపోయిందో చూడండి. కొంతమంది పోలీస్ అధికారులు పోస్టింగ్లు కక్కుర్తిపడి, కొంతమంది ఎస్పీలు పోస్టింగ్లు కక్కుర్తిపడి. ఏంటి అరాచకం? ఏంటి దుర్మార్గం? జియో నెంబర్ 1 వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలకి లేదు, మంత్రులకు లేదు, నాయకులకు లేదు. జియో నెంబర్ 1 లోకేష్ బాబుకు ఉంటుంది, చంద్రబాబు నాయుడుకి ఉంటుంది, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంటుంది. ఇదా జగన్ రెడ్డి ప్రజాస్వామ్యం. కాబట్టి జగన్ రెడ్డి నువ్వు భయపడుతున్నావు. అందుకనే పిరికితనంతో కుర్చీలు లాక్కుంటున్నావు, స్టూల్స్ లాక్కుంటున్నావు, మైకులు లాక్కుంటున్నావు. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజాస్పందన. జనగామ జిల్లా స్టేషన్ గానాపూర్ ఎమ్మెల్యే రాజయ్యపై అధికార పార్టీకి చెందిన ధర్మసాగర్ మండలము జానకిపురం సర్పంచ్ కుర్చపల్లి నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. ఓట్లు వేసిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు తగిన విలువ ఇవ్వడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యే, అతని అనుచరులు చేసే తప్పుడు పనుల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాక తమ ఒంటిపైనున్న బంగారము, ఆస్తులు అమ్ముకున్నామని వాపోయారు. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్తానని స్పష్టం చేశారు. చేస్తుందనే ఫీలింగ్ తో రాజకీయం చేసి నువ్వు వచ్చి కాళ్ళ మీద కాలేసుకొని మంచి వస్త్రాలు వేసుకొని వచ్చి బిల్డప్ ఇస్తే అక్కడ నీ ముఖం ఎవరు చూస్తారని నేను అడుగుతున్నా. ఈ రోజు నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. నీకు అర్థమైంది నువ్వెవరో, ఎవరిస్తారు నీకు హక్కు ఎవరిస్తారని అడుగుతున్నా. నువ్వు మంచి బట్టలు వేసుకొని వచ్చి నేను రాజకీయం చేస్తున్నా, నేను ఒక పెద్ద హోదాలు ఉన్నా అనుకొని వచ్చి మనిషికి ఇట్లా కూర్చుంటావు. మరి నీకు దండం పెట్టేది ఎవరని నేను అడుగుతున్నా. నీ వెనకాల వచ్చేది ఎవరని అడుగుతున్నా. ఒక 10 మంది అయినా వస్తున్నారా నీ వెనకాల? ఒక 15 మంది, ఒక 5 మంది అయినా వస్తున్నారా నీ వెనకాల? ఎందుకు వస్తారు? నీ రాజకీయం కరెక్ట్గా లేదు కాబట్టి, నీ బిహేవియర్ కరెక్ట్గా లేదు కాబట్టి, నీ బుద్ధి కరెక్ట్గా లేదు కాబట్టి, నీ సంస్కారం కరెక్ట్గా లేదు కాబట్టి, నీ సభ్యత కరెక్ట్గా లేదు కాబట్టి, నీ పెంపకం కరెక్ట్గా లేదు కాబట్టి, నీ తల్లిదండ్రులు నిన్ను అట్లా పెంచలేదు కాబట్టి, నువ్వు కరెక్ట్ లేకుంటే నీ తల్లిదండ్రులకే వస్తుంది, నీ కుటుంబానికే వస్తుంది. ఛీ, మీరు ఒక మనుషులు, మీరు ఒక బతుకులు అని నేను అడుగుతున్నా. మారండి అని అంటున్నా. ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బందులు పెట్టి అనిశ్చితలకు గురి చేయకండి. మీలాంటి వాళ్ళ వల్లనే పార్టీలకు మచ్చలు వస్తున్నాయి, చెడ్డ పేర్లు వస్తున్నాయి, పార్టీల నుండి పక్కకు పోతున్నారు. మీలాంటి వాళ్ళ వల్ల పార్టీలకు చెడ్డ పేర్లు రావడం కంటే మీరు పార్టీలకు వెళ్ళి పక్కకి వెళ్ళిపోతే కదా, మీరు రాజీనామాలు చేస్తే కదా, మీరు ఇంట్లో కూర్చుంటే కదా చాటగాని దద్దమ్మలక అని ప్రశ్నిస్తున్నా. నాది చిన్న స్థాయి కాదు, నేను గ్రామ సర్పంచ్ని. ఒక వార్డ్ మెంబర్ది కూడా చిన్న స్థాయి కాదు. ఏ హోదాలో ఉన్న వాళ్ళది కూడా చిన్న స్థాయి లేదు. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వస్తుంది. కూడా మాట్లాడాలి. ఎస్, మాట్లాడితేనే రోజులు. నేను తప్పు చేయలే. తప్పు చేసిన వాళ్ళు బయటికి రారు, తప్పు చేసిన వాళ్ళు బయట మాట్లాడరు, భయపడి లోపలే ఉంటారు. నేను ధైర్యంగా మాట్లాడతా.
వందల మందిలో మాట్లాడతా, వేల మందిలో మాట్లాడతా, లక్షల మందిలో మాట్లాడతా, కోట్ల మందిలో మాట్లాడతా. నేను ధైర్యంగా మాట్లాడతా. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, ఏం చేస్తున్నారని అడుగుతున్నా. నేను మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నా. మీరు ఏం చేస్తున్నారు? బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా పాలన ప్రభుత్వం దగ్గర నుండి ప్రతి ఒక్కటి వస్తుంది. ఆ వచ్చింది కరెక్ట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా చేసి ప్రజలకి సహకారం ఇచ్చి సర్పంచులకి సహకారం చేసి గ్రామ లెవెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా, ఒక తోబుట్టులాగా ప్రవర్తిస్తేనే రాజకీయం చేయి. లేదంటే చిల్లర వేషాలు వేసి చిచ్చర వేషాలు వేసి నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా అనని వేషాలు వేస్తే ఊరుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తోందని సిపిఐ నాయకుడు జాఫర్, సిపిఎం నాయకుడు రాంభూపాల్ ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అనంతపురంలోని గాంధీ విగ్రహం వద్ద వారు నాయకులు నిరసన చేపట్టారు. టవర్ క్లాక్ నుంచి గాంధీ విగ్రహం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వము అధికారంలోకి వచ్చాక విస్మరించిందని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలు పట్టించుకొని ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరైన సమాధానం చెప్పే అవకాశం వచ్చిందని అన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు సరైన అభ్యర్థిని ఎన్నుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో ఇవాళ చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. విజయవాడలో ధర్నా చేసిన తర్వాత వీరిపైన కక్ష సాధింపులు చర్యలు చేపడతా ఉన్నారు. ఇవాళ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులపైన, ఉపాధ్యాయులపైన నాన్ బెయిలబుల్ కేసులు పెడతా ఉన్నారు. గృహ నిర్బంధం పెడతా ఉన్నారు. అందుకే వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచే ఇవాళ నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అందుకే ఈ ప్రభుత్వమైన నమ్మకం లేదు. మాకు 1వ తారీఖునే జీతాలు ఇవ్వాలి. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉంటే మినిట్స్లో కూడా పొందుపరచడంలే. అంతేకాదు వాళ్ళకి రావాల్సిన అరియర్స్ అంతా కూడా వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాటి లెక్క తేల్చడంలే. ఆ లెక్క తేల్చమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వం ఇవాళ 4 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ డిమాండ్లన్నీ కూడా ఉద్యోగస్తుల డిమాండ్ల పరిష్కారం చేయలేనటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ సాగరంపాల్సిన అవసరం ఉంది. సంవత్సరాలైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. సిపిఎస్ రద్దు ఒక వారం కాదు, 4 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటివరకు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు చేత కాని పరిస్థితి వచ్చేసింది. దానితో పాటు జీపీఎఫ్ ఉద్యోగులు దాచుకునే డబ్బులు కూడా వాళ్ళు డ్రా చేసుకునే అవకాశం లేదు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజ్ చేస్తానన్నాడు. ఈ మాటలు ఎక్కడా ఈరోజు ఆచరణలో సాధ్యం కాలేదు. అందుకనే ఈరోజు సిపిఐ, సిపిఎం ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ గంగలో కలిపింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గంగలో కలపండి. ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా, కార్మికులకు, కష్టజీవులకు వ్యతిరేకంగా ఉండే ఈ ప్రభుత్వాన్ని ఓడించడం, దాన్ని ప్రజల నుంచి దూరం చేయడం తప్ప ఇంకో పరిష్కారం లేదు ప్రజలకు. దానిలో భాగంగానే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఆందోళన, ఉద్యోగులు ఈనాడు చేస్తున్నటువంటి సమ్మె, ఏదైతే సమ్మెకు సిద్ధంగా వాళ్ళు చేస్తున్న సన్నాహ కార్యక్రమం, వాటన్నిటికీ మేము తోడుగా ఉన్నాం. చిత్తూరు జిల్లా వి కోట కుప్పం జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 10 మందికి పైగా ఆటోలో వెళ్తూ ఉండగా వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను శాంతిపురం మండలము రామాపురం గ్రామస్తులుగా గుర్తించారు. రామాపురం నుంచి కర్ణాటకలో జరిగే ఓ శుభకార్యానికి వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. విద్యుత్ శాఖ సంబంధించిన ట్రాక్టర్ వెనుక నుంచి ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 ద్వారా కుప్పం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
సీఎం జగనన్న ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేసి మహిళా సాధికారతతో పాటు వారి అభివృద్ధి కోసం పాటుపడడం చాలా గర్వకారణమని బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం ఎంపీపీ యారం వనజను పార్టీ రాష్ట్ర ఎస్సీ జనరల్ సెక్రటరీ ముప్పిరి రాజశేఖర్ బాబు, జెడ్పీటీసీ పీట్ల వేణుగోపాల్ రెడ్డితో కలిసి ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆసిఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకోవటం చాలా శుభసూచకం. మరి అందులో భాగంగానే కర్లపాలెం మండల ప్రథమ పౌరురాలైనటువంటి యారం వనజ గారిని మరి వారి నివాసంలో కలిసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి వారిని సత్కరించుకోవటం జరిగింది. చాలా సంతోషం. మహిళల్ని గౌరవించుకోవాల్సిన అవసరం మన భారతదేశంలో ఒక సాంప్రదాయం కూడా. మహిళలకు పెద్దపీట వేయటం, మహిళలను గౌరవించుకోవటం భారతదేశ సాంప్రదాయానికి అనుగుణంగా ఈరోజు ఎంపీపీ గారిని గౌరవించుకోవడం జరిగింది. మరి కర్లపాలెం మండల ఎంపీపీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సమర్థవంతమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగి మరి కర్లపాలెం మండల ప్రజలకి సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నటువంటి ఎంపీపీ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పరిపాలన కాకుండా సేవా గుణంలో కూడా ఆమె మరి ఎవరికి తీసిపోని విధంగా మరి గతంలో చూస్తే ప్యార్లీ హై స్కూల్ని ఆమె సందర్శించినప్పుడు స్కూల్లో పిల్లలకి భోజన ప్లేట్లు లేవు అని చెప్పి తెలుసుకున్న క్రమంలోనే మరి వారికి ఆర్థిక స్తోమత సహకరించిపోయినప్పటికీ పిల్లలకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో దాతల్ని కలుపుకొని మరి పిల్లలకి భోజన ప్లేట్లు ఏర్పాటు చేసినటువంటి విషయం చాలా అభినందనీయం. మరి ఇలాంటి సేవా గుణం కలిగినటువంటి మరి ధైర్యవంతురాలైనటువంటి ఎంపీపీ యారం వనజ గారు మన కర్లపాలెం మండలానికి పదం పౌరురాలుగా దొరకటం కర్లపాలెం మండల ప్రజలు చేసినటువంటి అదృష్టంగా భావిస్తూ మరొకసారి ఎంపీపీ యారం వనజ గారికి, అదేవిధంగా కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి యావత్ మహిళా ప్రపంచాన్ని మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తాడిత పీడిత వర్గ మహిళలకు విద్యాబోధన చేసి విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత సావిత్రిబాయి పూలేదని పలువురు వక్తలు కొనియాడారు. బాపట్ల జిల్లా బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతి సభ నిర్వహించారు. సతీ సహగమనాన్ని, బాల్య వివాహాలను వ్యతిరేకించి వితంతు పునర్వివాహాలు జరిపి ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ చివరికి ఆ ప్లేగు వ్యాధితోనే అమరత్వాన్ని పొందిన మహోన్నత త్యాగశీలి సావిత్రిబాయి పూలే అని సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ అన్నారు. కోశాధికారి ఆదం షఫీ, ఎన్ కృష్ణ, మర్రి మర్యాదిరావు, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు, రెంటాల మురళి, రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు తదితరులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్త్రీ విద్య కోసం తొలి ఉపాధ్యాయుడిగా భారతదేశంలో సావిత్రిబాయి పూలే చేసిన సంస్కరణలు మరుగుదాన్ని సావిత్రిబాయి పూలే సతారా జిల్లాలో జన్మించిన మహిళా విద్య కోసం పాకులాడి తొలి ఉపాధ్యాయురాలుగా ప్రశంసలు అందుకుని ఒక ముస్లిం మహిళల చేత పాఠశాల తెరిపించి ఆ ముస్లిం మహిళ ఇల్లే పాఠశాలగా ఏర్పాటు చేసి విద్యను ప్రోత్సహించిన సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతి సందర్భంగా సాహితీ భారతి వాళ్ళు ఆమెకి నివాళులర్పిస్తూ సావిత్రిబాయి పూలే చేసిన సంఘ సంస్కరణలు మహిళా విద్య కోసం ఎక్కడెక్కడో అణగారిపోతున్న జనాన్ని సమీకరించి బాలికల్ని విద్యను ప్రోత్సహించి బాలికల్ని చేరదీసి వారికి విద్య నేర్పిన మహోన్నత వ్యక్తి
సావిత్రిబాయి పూలే. స్త్రీల అభ్యున్నతి కోసం, ప్రత్యేకించి బడుగు వర్గ స్త్రీల అభ్యున్నతి కోసం, వారిలో విద్యా వ్యాప్తి కోసం నిరంతరం పోరాడి జీవితాన్ని కూడా త్యాగం చేసిన మహోన్నత త్యాగశీలి సావిత్రిబాయి పూలే. ఆ రోజుల్లో బడుగు వర్గాలు, స్త్రీలు విద్య అభ్యసించడానికి ఏమాత్రం అర్హత ఉండేది కానే కాదు. అటువంటి పరిస్థితుల్లో సావిత్రిబాయి పూలే గారి భర్త గారైన జ్యోతిరావు పూలే గారు, వారు గొప్ప సంఘ సంస్కర్త. వారు ఇరువురు దంపతులు కలిసి ప్రత్యేకించి స్త్రీ విద్య కోసం తొలి పాఠశాలను నిర్మించారు. వారు పూణేలో తొలి పాఠశాల నిర్మించినప్పుడు సమాజం వారిని ఎంతగానో దూషించింది, ద్వేషించింది, వారిని నానా విధాలుగా వేధించింది. ఎవరు పాఠశాలకు ఇల్లు ఇవ్వకపోతే షేక్ ఉస్మాన్ తన ఇంటిని పాఠశాల ఏర్పాటు చేసుకోవటానికి అనుమతించటమే కాక తన చెల్లి అయిన షేక్ ఫాతిమాను కూడా సావిత్రిబాయి పూలేకి సహాయకురాలుగా ఏర్పాటు చేశారు. వీరిరువురు కలిసి ఆ రోజుల్లో టీచర్ ట్రైనింగ్ చేసి స్త్రీ విద్య కోసం ఇతోధికంగా వారు పాటుపడ్డారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఐజీ త్రివిక్రమ వర్మ సీసీ ప్రయాణిస్తున్న కారు కాలువలో బోల్తా పడింది. నిడుబ్రోలు ఇంటూరు మధ్య కాలువలోకి కారు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 4 ప్రయాణిస్తూ ఉండగా వారిలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పొన్నూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా గణపవరం సెంటర్లో బస్సు కింద పడి యువకుడు మృతి చెందాడు. చిలకలూరుపేట నుండి గుంటూరు ఆర్టీసీ బస్సు వెళ్తూ ఉండగా గణపవరంకు రాగానే బస్సులో నుంచి దిగుతూ డివైడర్ దగ్గర బస్సు కింద పడ్డాడు. అయితే యువకుడు దిగుతున్న విషయం గమనించకుండా డ్రైవర్ తీసుకువెళ్లడంతో బస్సు కింద పడి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని గణపవరం వాసిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం, అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చిన కేసీఆర్. మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కింది. కొనియాడిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులపై శ్వేతపత్రం విడుదల చేయండి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమా డిమాండ్. బీఆర్ఎస్ లో సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఎమ్మెల్యే రాజయ్యపై జానకిపురం మహిళా సర్పంచ్ కుర్చపల్లి నవ్య ఫైరు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.